నాది విజయవాడ కొత్తపేట నెహ్రూబం సెంటరు. నాకు సోయస్ వచ్చి 8 సంవత్సరాలు అయ్యింది. అసలు ఎలా తగ్గుద్ది ఏంటో అర్థం కాలే. ఇంగ్లీష్ మందులన్నీ వాడాను, కానీ అక్కడ కూడా ఏం చెప్పలేదు సొల్యూషను. టీవీ పెట్టుకుంటే టీవీలో చూశాను, భాస్కర కేరళ వైద్యులను చూసి టీవీలో చూసి వచ్చాను. కలుద్దాం మేడం ఒకసారి అని. మేడం గారు నీకు ఎందుకమ్మా నేను తగ్గిస్తానన్నారు, అలాగే తగ్గించారు. పంచధర్మ చేయించుకోమన్నారు. ఆగాను మనీ ప్రాబ్లం వల్ల. 1 నెల తర్వాత చేయించుకోమన్నారు. సరేనమ్మా డబ్బులు లేవంటున్నావు కదా, 2 నెలలు ఆగులేదు, ఈ మెడిసిన్ వాడన్నారు. వాడాను, కానీ పంచధర్మలుగా చేయించుకున్న తర్వాత జలకి ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నాను. దానివల్ల నాకు పూర్తిగా 2 నెలలు అయింది, పూర్తిగా తగ్గింది. మెడిసిన్ అంతగా వాడినట్టుగా ఇప్పుడు ఏం వాడట్లేదు నేను. తగ్గింది. నాకైతే ఎలా ఉందో ఇప్పుడు లేచి నడుస్తున్నాను నేను. ముందు నాకు అదే కావాలి. మచ్చ అంటారా, 8 సంవత్సరాలు బట్టి ఉండి మచ్చని లేట్గా తగ్గుద్ది అన్నారు. ఒకసారి తగ్గుద్దమ్మా నీకు ఎందుకు అన్నారు. నేను నల్లేని పొజిషన్లో మా అక్క కూతురిని తీసుకొని వచ్చాను. నేను ఆటో మీద హాస్పిటల్ దాకా నడుచుకొని వచ్చాను. నడలేపోయేదాన్ని, పాపే పట్టుకొని తీసుకొచ్చింది. దానివల్ల మేడంకి కృతజ్ఞతలు చెప్తున్నాను నేను. డబ్బులు పోయినా నాకు ముందు తగ్గింది, నాకు అదే చాలు అని కోరుతున్నాను. మీరు వీళ్ళు చెప్పిన మాటలు వినమాకండి. మీరు వచ్చి చూడండి, చూసి తగ్గిందో లేదో అడగండి. అంతే. నేనే వచ్చాను, నేనే తీసి పెడుతున్నాను కూడా వీడియో. వాళ్ళేం తీయలేదు. ఆ సంగతి నాకు తెలుసు, ఆ బాధ ఏంటో నాకు తెలుసు. అందుకని నేను వీడియో తీసి మేడంకి ఇవ్వడానికి వచ్చాను ఇవాళ. అంతే.